హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రాధా ఇంకా విక్రమ్ డ్యూటీకి అనేసి బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా బయలుదేరుతూ ఉంటే గుమ్మం దగ్గర అడ్డుగా నించుంటుంది రాధ. ఇంకా అప్పుడే అక్కడికి ప్రియ రావడం జరుగుతుంది. ఏమైంది? ఇంకా రాధ బావికి అలా అడ్డుపడుతుంది ఏంటి? ఏం జరిగి ఉంటుంది అనేసి ప్రియ అలాగే చాటుగా నించొని ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. ఏమైంది రాధా, అలా ఆపావేంటి? నాకు టైం అవుతుంది అనేసి విక్రమ్ అంటే, ఏంటి మర్చిపోయారా అనేసి అంటుంది రాధ. ఇంకా విక్రమ్, మర్చిపోయానా? ఏం మర్చిపోయాను? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అంటే, గుర్తు తెచ్చుకోండి ఒకసారి, బాగా మీరు గుర్తు తెచ్చుకోండి, అలా వెళ్ళిపోతున్నారేంటి అనేసి అంటుంది. దాంతో విక్రమ్కి మాత్రం అసలు ఏమీ అర్థం కాదు. ఇంకా ప్రియ కూడా, ఏం మర్చిపోయాడు బావా, ఏం ఏం నిలదీస్తుంది, ఏదో గొడవ జరుగుతున్నట్టుగా ఉంది బావా, ఏదో మర్చిపోయాడు. అది ఇంకా రాధకి కోపం వచ్చినట్టుగా ఉంది. అందుకని బావని ఇంకా తను అడుగుతూ ఉంది, ఏమై ఉంటుంది అనేసి. ప్రియ కూడా అలాగే నించొని చూస్తూ ఉంటుంది. ఇంకా రాధ, ఇంకా గుర్తు రావడం లేదా? గుర్తు చేసుకోండి, అప్పుడే అలా మర్చిపోతే ఎలా చెప్పండి అనేసి అంటుంది. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, నాకు అసలు అర్థం కావటం లేదు అనేసి అంటాడు ఇంకా విక్రమ్. అదే, బాగా గుర్తు తెచ్చుకోండి, మీరు ఇలా అయితే అసలు మళ్ళీ నేను మా ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోతాను అనేసి అంటుంది. ఇంకా ప్రియ మాత్రం చాలా సంతోషపడుతుంది. అంటే రాధ ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతుందన్నమాట అనేసి అనుకుంటుంది. ఇంకా రాధ మాత్రం పుట్టింటికి వెళ్తాను అనేసరికి విక్రమ్, అమ్మో అలా అనకు, మరొకసారి నీ నోట్లో నుండి అలా ఆ మాట మాత్రం రావద్దు, ఆ మాటని మర్చిపో అనేసి అంటాడు విక్రమ్. మొన్నే వెళ్ళినందుకు నానా తంటాలు పడ్డాను, అసలు ఇంకా ఇలా మళ్ళీ వెళ్తే ఈసారి అస్సలు నేను కవర్ చేయడం చాలా కష్టము, ఆ మాట అనకు తల్లోయ్ అనేసి దండం పెడతాడు ఇంకా విక్రమ్. బావ ఇంకా ప్రియ మాత్రం, బావేంటి తను పుట్టింటికి వెళ్తానంటే ఇంతలా భయపడిపోతున్నాడు అనేసి ప్రియ ఆలోచిస్తుంది. అసలు ఏం అడుగుతుంది ఈ రాధ, అసలు ఏమీ అర్థం కావడం లేదు, బావ ఏం మర్చిపోయాడు అది అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నేను మర్చిపోయాను రాధా, ప్లీజ్ చెప్పవా, అదేంటో చెప్పు అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. మీరు గుర్తు తెచ్చుకోండి, మర్చిపోయారా? అప్పుడే మర్చిపోతే ఎలా అనేసి అంటే, నిజమే గుర్తు రావడం లేదు, ఎంత గుర్తు చేసినా అస్సలు గుర్తు రావడం లేదు, చెప్పు అదేంటో చెప్పు, నాకు టైం అయిపోతుంది అనేసి అంటే, ఇంకా రాధా, అదే విక్రమ్ సార్, నాకు ముద్దు పెట్టడం మర్చిపోయారు అనేసి అంటుంది. ఒక్కసారిగా ప్రియ షాక్ అవుతుంది. అలాగే విక్రమ్ కూడా షాక్ అవుతాడు. ఏమంటున్నావు అనేసి అంటే, ఇంకా సైడ్కి చూపిస్తూ ఉంటుంది రాధ. అదిగా అక్కడ ప్రియ నించుంది, మనల్ని చూస్తుంది అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఇంకా దాంతో విక్రమ్ కూడా అటువైపు చూసి, ఓహో అయ్యో అవును రాధా, మర్చిపోయాను రాధా, డ్యూటీ టెన్షన్లో టైం అయిపోతుంది అనేసి మర్చిపోయాను, సారీ సారీ శ్రీమతి గారు అనేసి, సరే అనేసి దగ్గరికి తనని పట్టుకొని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇంకా తనకి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇంకా ప్రియ అదంతా చూసి చి అనేసి, ఇదా ఇందాక నుండి మర్చిపోయావు మర్చిపోయావు అంటుంది, దీనికోసమా అసలు ఈ రాధ చాలా ఓవర్ చేసేస్తుంది అనేసి అనుకుంటూ ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా విక్రమ్, సరే ఇప్పుడు వెళ్ళమంటావా అనేసి అంటే, వెళ్ళిపోండి అనేసి అంటుంది ఇంకా రాధ. దాంతో ఇంకా అక్కడ నుండి విక్రమ్ వెళ్ళిపోతాడు. ఇంకా రాధ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏదైతే ఏముంది, ప్రియ వల్ల మా ఆయనతో నేను ముద్దు పెట్టించుకున్నాను, ప్రియకి ఇంకా చాలా రుణపడిపోయాను, ఇంకా చాలా తనకి థ్యాంక్స్ చెప్పాలి అనేసి ప్రియ గదిలోకి వెళ్ళి చాలా కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అసలు అసలు వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళి కదా, కానీ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ రోజు రోజుకి దగ్గర అవుతూ ఉన్నారు. అసలు ఆ రాధ ఎంత ఓవర్ చేస్తుంది, బావ ముద్దు పెట్టకపోయినా సరే ఇంకా ఆ రాధ అడిగి మరీ పెట్టించుకుంటుంది, ఈ రాధ మరీ ఓవర్ చేసేస్తుంది అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే రాధ రావడం జరుగుతుంది. ఏంటి ఇలా వచ్చావు అనేసి ప్రియ అడుగుతూ ఉంటే, అదే ప్రియ నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అనేసి అంటే, నాకు థ్యాంక్స్ ఏంటి అనేసి అంటుంది ఇంకా ప్రియ. అదే నీ వల్లే మా ఆయనతో రోజు ముద్దు పెట్టించుకుంటున్నాను ఇంకా అనేసి అంటే, మీ దగ్గర పెళ్ళి కదా, అలా ఎలా పెట్టించుకుంటున్నావు అనేసి అంటే, మా ఆయన
ఆయన అగ్రిమెంట్ పెళ్ళి అంటున్నాడు. నేను మాత్రం మాది నిజమైన పెళ్ళి అని ఒప్పుకున్నాను కదా. అలాంటప్పుడు ఇంకా నా భర్త చేత నేను ముద్దు పెట్టించుకోవాలి కదా. ఆయనని డైరెక్ట్గా అడిగితే నాకు ఎలాగో పెట్టారు. అందుకనేసే నీ వల్ల ఇంకా నువ్వు అక్కడ నించున్నావని నాకు తెలుసు. అందుకనే నిన్ను చూపించి మా ఆయనతో పెట్టించుకున్నాను. బాగుంది కదా అనేసి అంటుంది. ఇంకా దాంతో ఏం మాట్లాడుతున్నావు అనేసి, నేను అక్కడికి రావడం ఏంటి అని అంటుంది ప్రియ. ఇంకా నేను చూడలేదు అనుకున్నావా, నేను మొత్తం చూసేసానులే నువ్వు రావడం అనేసి రాధ అంటుంది. ఏదైతే ఏముంది, మరొకసారి థ్యాంక్స్, అంతా నీ వల్లే ఇదంతా జరుగుతుంది అనేసి అంటుంది ఇంకా రాధ. అనేసి ఇంకా తన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంటే ఈ రాధ నన్ను చూసే ఇదంతా చేస్తుందన్నమాట, ఓవర్ చేసేస్తుంది, ఎలాగో వదిలిపెట్టొద్దు ఈ రాధని అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ఇంకా సీనయ్య ఇంకా రౌడీలు తనని పొడవడానికి రావడం, తనని ఇంకా చంపాలని ప్రయత్నం చేస్తున్న సంఘటన మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఎవరై ఉంటారు అసలు, నాకంటూ ఎవరు శత్రువులు లేరు, నేను ఎవరికి హాని చేయలేదు, అలాంటిది ఎవరు నన్ను చంపాలని చూస్తున్నారు. సమయానికి అల్లుడు గారు వచ్చారు కాబట్టి సరిపోయింది. ఎప్పుడు టైంకి అల్లుడు గారు లేకపోతే నా పరిస్థితి ఏంటి, నన్ను చంపేస్తారు. అసలు ఎవరికి అవసరం ఉంది, నన్ను చంపడం వల్ల ఎవరికి లాభం వస్తుంది అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా దమయంతి వాళ్ళ మీద డౌట్ వస్తుంది సీనయ్యకి. ఇంకా దాంతో వీళ్ళే అయి ఉంటారా, ఎందుకైనా మంచిది ఈసారి పద్మావతి వచ్చినప్పుడు ఇంకా రాధమ్మ గురించి నిజం చెప్పేసేయాలి. పద్మావతికి ముందుగానే నిజం చెప్పాలి. ఎందుకంటే నన్ను ఎవరైనా ఏదైనా చేస్తే నిజాన్ని నాలోనే ఆగిపోతుంది, నాతోనే ముగుస్తుంది. అందుకనేసే ఈసారి పద్మావతి వచ్చినప్పుడు ఖచ్చితంగా రాధమ్మ గురించి నిజాన్ని ఇంకా చెప్పేసి పెట్టాలి. ఇంకా తప్పకుండా ఈసారి పద్మావతి వచ్చినప్పుడు చెప్పేసేయాలి. లేదంటే వీళ్ళు నన్ను ఏదో ఒకటి చేసేలాగా ఉన్నారు అనేసి ఆలోచనలో పడిపోతాడు ఇంకా సీనయ్య. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.